మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. భారత్ నుదుటిన విజయ తిలకం. ఆసియా కప్ మనదే. టీమిండియాను గెలిపించిన తెలుగు అబ్బాయి. ఇక విద్యుత్ రంగంలో తొలిసారిగా ట్రూ డౌన్. ప్రజలకు తగ్గనున్న 1000 కోట్ల భారం. జీఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ఆదా. అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. 60,000 సమావేశాలతో 1.60 కోట్ల కుటుంబాలు కలవండి. ప్రజలకు జరిగే మేలును వివరించండి. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు గారు. ఇక పవన్ కళ్యాణ్కు చంద్రబాబు గారి పరామర్శ. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం. కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి గారు. ప్రధాని మోడీ మరియు జీఎస్టీ ఉత్సవంపై చర్చ జరిగింది. ఇక పక్షిరాజుపై పరంధాముడు. భక్తకోటికి మలయప్ప స్వామి అభయ ప్రదానం. కిక్కిరిసిన తిరుమల క్షేత్రం. ఇక డ్వాక్రా మహిళలకు తీపి కబురు. వారి పిల్లల చదువు, ఆడబిడ్డ వివాహాలకు పావుల వడ్డీకే 1,00,000 వరకు రుణం. శ్రీనిధి కింద అందజేత. 2 కొత్త పథకాలకు త్వరలో స్వీకారం. ఇక మహాచండీగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. కాళీరాత్రి అలంకారంలో భ్రమరాంబదేవి గారు దర్శనమిచ్చారండి. యూనిట్కి 13 పైసలు తగ్గింపు నవంబర్ నుంచి అమలు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారు. ఇక స్పీడ్ పోస్ట్లో రిజిస్టర్ పోస్ట్ విలీనం చేశారు. చిరునామాదారుకు మాత్రమే ఇవ్వాలంటే ₹5 అదనం. కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ 1 నుంచి అమలు తపాలా శాఖ తెలిపింది. ఇక రాజధానిలో పనిచేసే ఐఏఎస్, సిసిఎస్ అధికారులకు 30% హెచ్ఆర్ఏ. ఇంక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. బీసీసీఐ మౌలిక సదుపాయాల కమిటీ సభ్యుడిగా సానా సతీష్. ఇక ఉర్ర తొలగించిన ఉత్సవ్. కళలకు జీవం పోస్తున్నారన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు. ఇక ఒకేసారి 12 కార్యాలయాలకి శంకుస్థాపన. అమరావతిలో హఠాత్తుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా భూమి పూజ. ఇంక టీవీకే నాయకులపై కేసు. అత్యుత్సాహం, ప్రణాళికలేమి, నిర్లక్ష్యం. కరూరు తొక్కిసలాట్లో దుర్ఘటన వెనుక ఎన్నో వైఫల్యాలు. జాషువా రచనలు సమాజ హితానికి దోహదం తెలుపుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. లాభం ఈ రైతుల అనుభవైక సైద్యం. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తుల సాకారం, సొంతంగా మార్కెటింగ్. ఇక అగ్రరాజ్యం ఆంక్షలు సరికాదు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారు. న్యాయవాదులు డెత్ బెనిఫిట్స్ పెంపు. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యవర్తత్వంతో కేసుల పరిష్కారం ఉత్తమం. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తెలిపారు. నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తాం. రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 3 నుంచి విజయవాడలో నిరసన. ఏపీ పిహెచ్సి వైద్యుల సంఘం వెల్లడించింది. వైద్యుల సమ్మె చట్టవిరుద్ధం. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. కలెక్టర్లు, డిఎంహెచ్ఓలకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశం. ఇక రబీ వస్తుంది. రాయితీ శనగ అందేనా? నిధులివ్వని ఆర్థిక శాఖ. ప్రారంభం కాని విత్తనాల సేకరణ. 5 ఏళ్ల పిల్లల్లో 29.6% మందిలో పోషకాహార లోపం. గ్రామీణ ప్రాంతాల్లో 31.4%, పట్టణాల్లో 25.1%. అధిక బరువుతో బాధపడుతున్న వారిలో బాలురులు 2.8%, బాలికలు 2.6%. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడించింది. ఇక తేరుకున్న హైదరాబాద్, తెరుచుకున్న ఎంజీబీఎస్. కొత్తగా 18 నగరవనాలు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన అటవీ శాఖ. ఇక మాజీ మంత్రి విడుదల రజనీపై వైకాపా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు అందింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయం, నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి దాడి చేయించారు. తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారని రావు సుబ్రహ్మణ్యం మీడియాకు తెలిపారు. అనంతరం డిజిటల్ బుక్ యాప్ ద్వారా వచ్చిన టికెట్ చూపించారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లుగా వైకాపా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందన్నారు. దీనికి ముందే ఈ యాప్ను చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించడం గమనార్హం. ఇక విస్కీ వినియోగంలో కర్ణాటక టాప్. దక్షిణాది రాష్ట్రాల నుంచి 58% రాబడి. ఇక నిస్వార్థ సేవ, క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్కు అసలైన బలం. గాంధీ జయంతి రోజు ఖాదీ ధరించాలి అని మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు ప్రకటించారు. భారత్తో ఆర్థిక భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పు లేదని రష్యా విదేశాంగ మంత్రి లావోస్ ప్రకటించారు. నేను మాట్లాడలేను, వినలేను, కాసేపట్లో ఫుడ్ తెస్తాను. కుటుంబం కోసం డెలివరీ బాయ్గా మారిన వ్యక్తి. ఇక ఏడాది పాటు గుండెలో 3 సూదులు, 8 గంటలు శ్రమించి బయటకు తీసిన వైద్యులు. 24 గంటల్లో 79 మంది మృతి చెందారు. గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. 66,000 దాటిన మొత్తం మృతులు.
ఇక సానుకూలత కృషి సక్సెస్ మంత్రాలు స్టార్టప్లపై ఈనాడు కేఎల్ యూనివర్సిటీ వెబినార్ చేశారు. ఇక కృష్ణమ్మ ఉగ్రరూపం రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా వరద, శ్రీశైల జలానికి భారీగా వరద. ఇక డైనమిక్ వరద నిర్వహణ విధానాలు పాటించాలి అని సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన. నవంబర్ 2న జానమది సాహితీపీఠం పురస్కారాల ప్రధానోత్సవం. ఇక గోదావరి పాయల్లో తగ్గని ఉద్రిక్తత, గాజాకు అమెరికా పరిష్కారం, 21 సూత్రాల ఫార్ములా, గల్ఫ్ నేతలతో చర్చించిన అగ్రరాజ్య మంత్రి, ఇరుపక్షాలు అంగీకరిస్తే యుద్ధానికి ముగింపు, వాదనలో ఉగ్రముప్పు నుంచి పాక్ను రక్షించలేవు భారత్ తెలిపింది. భారత్ను ఐక్యంగా నిలిపేది ధర్మమే ఉపరాష్ట్రపతిగా తెలిపారు. ఇక ట్రంప్కు పెట్టి చూపించి బుట్టలో వేసుకొని పాక్ ఆర్మీ చీఫ్ వ్యూహం. ఇక ప్రపంచానికి అంతర్జాతీయ కార్మిక శక్తి కావాలి, కొత్త వాణిజ్య ఒప్పందాలు ఉద్భవిస్తాయి, కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు. ఇక మా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భారత్పై నోరు పారేసుకున్న అమెరికా వాణిజ్య మంత్రి. మిజోరాంలో 108 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపు. సోనం దిష్టిబొమ్మ దహనం వద్దు, నిందితులకు ప్రాథమిక హక్కులు ఉంటాయని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. అత్యున్నత సైనికాధికారులు భేటీలో మాట్లాడనున్న ట్రంప్. ఇక ఏసీ చల్లదనంతో కళ్లకు ముప్పు, డ్రై ఐస్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం, అధిక స్క్రీన్ టైంతోనూ ఇబ్బందే, ముందే గుర్తిస్తే మేలు, లేకుంటే శస్త్రచికిత్స అవసరం. వియత్నాంలో విమానాశ్రయాలు మూసివేత, వేల మంది తరలింపు. బులాయ్ తుఫాన్ ప్రభావం. ఇక నిబంధనల మేరకే బంగారు తాపడాలను చెన్నైకి పంపాం, టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ గారు తెలిపారు. జైపూర్ రాజపుత్రుల శౌర్యానికి ప్రత్యేక, రాజరాజేశ్వరీదేవి. ఇక లడాక్ ప్రజలు సంస్కృతిపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి, రాహుల్ గారు ధ్వజమెత్తారు. దృష్టి లోపాలు ఉన్నవారు కోటాను విభజించవద్దు, రైల్వేకు సామాజిక న్యాయశాఖ సూచన. ఇక ఉక్రెయిన్పై కొనసాగిన రష్యా డ్రోన్ల దాడులు, అవినీతి కేసులో చైనా మాజీ మంత్రికి మరణశిక్ష. ఇక నా భర్తది గాంధీ మార్గం, వాంగ్చుక్ భార్య తెలిపారు. ఇక ఉద్యమకారుడి విడుదలకు శాస్త్రవేత్తలు డిమాండ్. ఎన్పీటీ నుంచి వైదొలగనున్న ఇరాన్, ఐరాస ఆంక్షలకు స్పందనపై మల్లగుల్లాలు. ఇక మహారాష్ట్రలో భారీ వర్షాలు, 10 మంది మృతి చెందారు. నవంబర్ 15 నుంచి అంతర్జాతీయ గీతా మహోత్సవ్. ఇక శ్రీలంకలో 12 మంది భారత జాలర్లు అరెస్ట్ చేశారు. మీరు వాడే మందులు మంచివేనా? కొన్ని నకిలీ, మరికొన్ని నాసిరకం యాంటీబయాటిక్ల నుంచి క్యాన్సర్ మందుల వరకు దేశవ్యాప్తంగా చలామణి. రాష్ట్రాలు సిడిఎస్సిఓ ల్యాబ్ పరీక్షల్లో వెల్లడి. చర్చిలో కాల్పులు జరిపి నిప్పిపెట్టి మిషన్లో దుండగుడి కలకలం, 1 మృతి, 9 మందికి గాయాలు. మరో ఘటనలో 3 మృతి చెందారు. కరెంటు బిల్లింగ్లో గుట్టుగా స్పాట్. ఒక్కో కనెక్షన్కు చెల్లించే మొత్తం ఉన్నట్టుండి పెంచిన సిపిడిసిఎల్. గుత్తేదారులకు 3.65 కోట్లు అదనపు లబ్ధి. ఈపీడీసీఎల్లో టెండర్ల కోసము పట్టు. ఇక 5,000 కాకపోతే 50,000 ఆలయాలు కడతాం, మీకేంటి బాధ అని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు తెలిపారు. ఇంకా సాక్షిలో చూద్దామని ఒకసారి. పండుగలకు స్వదేశీ శోభ, స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఇక ఈఆర్సీ సీరియస్, సర్కార్కు షాక్. దాదాపు 1000 కోట్లు అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు. విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన 923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలంటే ఆదేశం. నవంబర్ బిల్లు నుంచి 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే. చంద్రబాబు దయతలిచే ట్రూ డౌన్ చేసినట్లు ఎల్లో మీడియా నిస్సిగ్గుగా ప్రచారం. అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఛార్జీలు మోత బాధేసిన బాబు. దాదాపు 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు బాధుడు. ప్రజలకు షాక్. ఇక 2024-25 వసూలు చేసిందంతా వెనక ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. భారత్కు విజయ తిలకం. ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకున్న భారత్. టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు. 5 వికెట్లతో సూర్యకుమార్ బృందం ఘన విజయం. విస్తారంగా వర్షాలు కురవడంతో ఉపనదులు ఉప్పొంగడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం, గోదావరి మహోగ్రరూపం దాల్చాయి. ఇక ఆంధ్రజ్యోతిని చూద్దామండి. తిరువీధుల్లో మెరిసిన దేవదేవుడు, కన్నుల పండుగగా తిరుమలలో గరుడోత్సవం జరిగింది. పరవశించిన భక్త కోటి. ఇక కల్లోల కరూర్ తొక్కిసలాట్లో 40కి పెరిగిన మృతులు. మరో 50 మందికి కొనసాగుతున్న చికిత్స. బాధితులను పరామర్శించిన స్టాలిన్ మరియు నేతలు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు విజయ్ ప్రకటించారు. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ గారు. సిబిఐ విచారణకు విజయ్ పార్టీ డిమాండ్. నేడు విచారిస్తామన్న హైకోర్టు బెంచ్. ఇక F1 ఓటీపీ విద్యార్థులు H1B కోసం $1,00,000 కట్టనక్కర్లేదు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు మరో ఉద్యోగానికి మారిన మినహాయింపు. H4 డిపెండెంట్ వీసాపై ఉన్నవారికి వర్తించదు. కొత్తగా H1B వీసా జారీ కోసమే $1,00,000 ఫీజు. స్పష్టతనిచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు. ఇక 1,00,000 కోట్ల భూములు ఏమయ్యాయి? 13 ఏళ్లలో 1,82,270 ఎకరాలు కేటాయింపు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు, రైల్వేకు, ఏపీ ఐఏసీకి, నాడ్క్యాప్కి 1,00,000 ఎకరాలకు పైగా.
విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు 42,000 ఎకరాలు. జగన్ ప్రభుత్వంలో కారు చౌకగా కేటాయింపులు. ఈ మొత్తం భూముల్లో సద్వినియోగం ఎంత, దుర్వినియోగం ఎంత అన్న దానిపై సర్కారు పరిశీలన. ఆ తర్వాత భూ కేటాయింపుల పాలసీపై మార్పులు. ఇక సమర్థత, అనుభవం ఫలితమే ఛార్జీల తగ్గింపు. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టాం, 1000 కోట్లు ఆదా చేశాం. తక్కువ ధరకు కరెంటు కొనుగోళ్లు సామర్థ్య నిర్వహణతోనే సాధ్యమైంది. యోగాంధ్రాన్ని మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. అసెంబ్లీకి వైసీపీ డొమ్మ, మండలిలో డ్రామా. ఫేక్ ప్రచారమే ఆ పార్టీ రాజకీయానికి పునాది. ఏ ఎన్నికలు వచ్చినా కూటమే గెలవాలి, సీఎం గారు ఆకాంక్షించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, త్వరగా కోలుకుని రండి. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పరామర్శ. ఆటో డ్రైవర్ల సేవలో చేర్చ. శ్రీశక్తిలాగా ఈ పథకానికి జనం మన్ననలు. డిప్యూటీ సీఎం ఆశాభావం. ప్రధాని రాష్ట్ర పర్యటన పైన ఇరువురి చర్చ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. బ్రహ్మాండ నాయకుడికి నీరాజనం, గరుడ వాహనంపై శ్రీవారు. నిస్వార్థ క్రమశిక్షణలే ఆర్ఎస్ఎస్ బలాలు. విజయదశమి రోజునే సంఘ్ ఆవిర్భావం. ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్లు వేడుకలపై ప్రధాని మోడీ గారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఈ పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొందాం. అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి. ఛాత్ పూజలకు యునెస్కో గుర్తింపు కృషి. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్. మన్ కీ బాత్లో ప్రధాని సందేశం. ఇక ట్రూ అప్ బాధలు ఇక లేదు. సమర్థ పాలన సంస్కరణతో ప్రజలకు మేలు. కూటమి వచ్చాక విద్యుత్ శాఖను గాడిలో పెట్టాం. విద్యుత్ కొనుగోళ్లపై ఫోకస్ పెట్టాం. తక్కువకే కొనుగోలు చేసి 1000 కోట్లు ఆదా చేశాం. ఫలితంగా ప్రజలపై ట్రూ అప్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. అటు జీఎస్టీ సంస్కరణతోనూ ప్రజలకు లబ్ధి. సూపర్ జీఎస్టీ పొదుపు కార్యక్రమాలు చేపట్టాలి. 19న భారీ కార్యక్రమం. ప్రజలను చైతన్యం చేయండి. ఫేక్ ప్రచారాలే వైసీపీ ఆయుధం. అసెంబ్లీకి డొమ్మ, మండలిలో డ్రామా. ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నాయకులతో టెలికాన్ఫరెన్స్. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు. వరల్డ్ ఫుడ్ సమ్మిట్లో దేశ విదేశీ సంస్థలతో ఎంఓయూ. 26 సంస్థలతో ఒప్పందాలు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక విశాఖలో 13 కోట్లతో కోఈటీ ఏర్పాటు. ఇంధన భద్రతలో ముందడుగు. ఇక సగానికి సగం ఇంధనం పొదుపు సాధ్యం. ఈపీడీసీఎల్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం. దేశానికి రోల్ మోడల్గా ఏపీ. సిఎస్ విజయానంద్ గారు తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరు మహిళ. మృతులపై 16 లక్షల రివార్డ్. కరూరు ఘటనలో కుట్రకోణం. తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ ఆరోపణలు. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్. టీవీకే పిటిషన్పై నేడు మదురై ధర్మాసనం విచారణ. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత. టీవీకే ఆరోపణలు తోసిపుచ్చిన ప్రభుత్వం. బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక వైట్ హౌస్లో పాక్ రంగురాళ్లు. ట్రంప్ ఎదుట ఆర్మీ చీఫ్ మునీర్ ప్రదర్శన. విలువైన అరుదైన ఖనిజాలంటూ వివరణ. ఆసక్తిగా తిలకించిన అమెరికా అధ్యక్షుడు. రేర్ ఎర్త్ మినరల్స్పై అగ్రరాజ్యం ఆసక్తి. పాక్లో పాలీ మెటాలిక్ రిఫైనరీకి ఎంఓయూ. $500 మిలియన్ పెట్టుబడికి యుఎస్ కంపెనీ అంగీకారం. అమెరికా ప్రసన్నం కోసం షహబాజ్, మునీర్ జిమ్మిక్కులు. మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లొద్దు. అమెరికా గురించి ఆచితూచి మాట్లాడాలి. యుఎస్కు హాని కలిగించే విధానాలు రద్దు చేసుకోండి. భారత్పై మరోసారి నోరుపారేసుకున్న లుట్నిక్. ఎటువైపు ఉండాలో మోడీ ప్రభుత్వం తేల్చుకోవాలి. టారిఫ్ వార్ వేళ యుఎస్ వాణిజ్య మంత్రి ప్రేలాపనలు. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి. బ్రాండెడ్ ఔషధాలపై సుంకాలు. సన్ఫార్మాకు ఇబ్బంది. ఇక రెపో రేట్ మరో 0.25% తగ్గచ్చు. ఎస్బీఐ తెలిపింది. 72,300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. పీఎం ఈ డ్రైవ్ కింద 2,000 కోట్లతో ప్రణాళిక. ప్రజలకు అందుబాటులో ఉంటే భారీ రాయితీలు. ఇక వంట గ్యాస్కు కూడా పోర్టబిలిటీ తీసుకొస్తున్నారండి. ఫుడ్ ప్రాసెసింగ్లో 1.02 లక్షల కోట్లు. మన దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి పెట్టుబడులు రాబోతున్నాయి. ఇక నవంబర్లో ముడి చమురు ఉత్పత్తి మరింత పెంపు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న OPEC+ దేశాలు. NCLATలో రిలయన్స్ రిటైల్కు ఉపశమనం. ఎస్యూవీ జోరులోనూ హ్యాచ్ బ్యాగ్లు నిలబడతాయి. ఫడా అధ్యక్షుడు సిఎస్ విఘ్నేశ్వర్. మన వడ్డీ రేట్లు అమెరికా టారిఫ్లే దారి చూపుతాయి. సూచీలు నష్టపోయేందుకు వీలు. ఐటీ, సిమెంట్ షేర్లకు ప్రతికూలత. విశ్లేషకుల అంచనా. అక్టోబర్ 2న మార్కెట్లకు సెలవు. ఇంకా నోటిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించే అవకాశం వచ్చింది. ఢిల్లీ పోలీసు విభాగంలో 7,565 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన వెలువడించింది. ఇవి కేంద్ర ప్రభుత్వ కొలువులు. వీటికి దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ చేయవచ్చు. మొత్తం ఖాళీల సంఖ్య 7,565. వీటిల్లో పురుషులకు 4,400, మహిళలకు 2,496, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 285, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండోకు 376 ఉన్నాయి. విద్యార్హత ఇంటర్మీడియట్. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 21 అక్టోబర్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిసెంబర్ 2025లో ఉండొచ్చు, లేకపోతే జనవరి 2026లో నిర్వహించవచ్చు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూసే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది.
విభాగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. మొత్తం ఖాళీలు 474. ఎంపిక స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. చివరి తేదీ 16 అక్టోబర్. ఇక తిరువనంతపురంలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రతిపాదన 2 పోస్టుల ఇంటర్వ్యూకి నిర్వహిస్తుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు రీసెర్చ్ అసోసియేట్. అర్హత పోస్టును అనుసరించి ఎంఎస్సీ, పిహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు అక్టోబర్ 7, 8. ఇక గోరఖ్పూర్లోని ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 53 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి ఎంఎస్, డిఎన్బి, ఎండి, ఎంఎస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 1 అక్టోబర్. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ టెస్ట్తో. ఇక ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన మేనేజరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ మరియు మేనేజర్, డిప్యూటీ మేనేజర్ కూడా ఉన్నాయి. విభాగాలు ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్స్. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 17 అక్టోబర్. ఇక రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్. అర్హత పోస్టును అనుసరించి 55% మార్కులతో పీజీతో పాటు నెట్ అర్హత ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 10 అక్టోబర్. తిరువనంతపురంలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రతిపాదన 4 పోస్టుల ఇంటర్వ్యూకి నిర్వహిస్తుంది. వేదిక సిఎస్ఐఆర్ తిరువనంతపురంలో. ఇంటర్వ్యూ తేదీలు సెప్టెంబర్ 29 మరియు 30 అక్టోబర్ 1 తారీఖున. ఇక ఐఐటి తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్లు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి 3 ప్రాజెక్ట్ అసోసియేట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి 60% మార్కులతో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ, బీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి మరియు యూజీసీ నెట్ మరియు గేట్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10 అక్టోబర్. భారత ప్రభుత్వ రంగ సంస్థ మధ్యప్రదేశ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ తాత్కాలిక ప్రతిపాదకన 9 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎంపిక విద్యార్హతలు మరియు ఉద్యోగ అనుభవం ఇంటర్వ్యూలతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 24 అక్టోబర్. విభాగాలు ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంకా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైకాలజీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. గ్రోత్ మార్కెటింగ్, బిజినెస్ రీసెర్చ్, పాడ్కాస్ట్ హోస్ట్, గ్రాఫిక్ డిజైన్, ఎక్స్పర్ట్ వీడియో ఎడిటర్, సివిల్ ఇంజనీరింగ్, జూనియర్ లీగల్ రీసెర్చ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.